నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మేడం. గురుగారు, ప్రభాస్ గారు మూవీ రాజా సాబ్, అది దాని టీజర్ ఒకటి రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మూవీ ఏమైనా హిట్ అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే ఫ్లాప్ అవుతుందంటారా? జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రభాస్ గారి గురించి, అలాగే రాజాసాబ్ చిత్రం గురించి. మరి జాతక బలం ఎలా ఉందో, కలిసి వస్తా కలిసి రాదా, ప్రేక్షకులకు అభిమానులకు నచ్చదా, హిట్ అవుతుందా, లేకుంటే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయో చూద్దామండి జానకి రామ్ని అడిగి. రాజాసాబ్ చిత్రం గురించి చూడు. జానకి రామ్, ప్రభాస్ గారి జ్యోతిష్యం, డైరెక్టర్ మారుతి గారి జ్యోతిష్య బలం, అలాగే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి జ్యోతిష్యం, సంగీత దర్శకులు తమన్ గారి జ్యోతిష్య బలం, అలాగే మాళవిక మోహనన్ గారి జ్యోతిష్యం, అలాగే నిధి అగర్వాల్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. ముఖ్యంగా వారి జాతకంలో శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. కానీ మాత్రం రాజాసాబ్ జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ప్రభాస్ గారి జ్యోతిష్య బలంలో చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్న దశ చాలా వరకు మంచిగా ఉందండి. చిత్రరంగంలో మాత్రం వారికి విజయాలే ఉంటాయి, కానీ అపజయాలు అయితే సామాన్యంగా ఉండవండి. బాహుబలి చిత్రం తర్వాత 2-3 సంవత్సరాలు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. వారి పేరు మీద కాలసర్ప దోషం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి. అలాగే కళ్యాణ విషయంలో ఇబ్బందులు వచ్చినాయి, అలాగే మాత్రం కుటుంబంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి. కానీ చిత్రంలో కూడా కొన్ని చిత్రాలు కూడా వారికి అంతగా ఫలితం ఇవ్వలేదు, అభిమానులకు అంతగా ఆకట్టుకోలేవు. కానీ మాత్రం ఇంకా వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఈ మధ్యకాలంలో మాత్రం వారి జ్యోతిష్య బలంలో మాత్రం సలార్, కల్కి మూడు నుంచి ఇంకా వారి యోగ బలం కలిసి వచ్చింది వారికి. ఇంకా రాబోయే సినిమా అంటే మాత్రం ఇప్పుడు రాజాసాబ్ అయితే చాలా వరకు మాత్రం మంచి విజయం సాధించే అవకాశం ఉందండి. సంగీత పరంగా, అలాగే మాత్రం నటన పరంగా, అలాగే వారి జ్యోతిష్య బలంలో మాత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి శ్రమ ఫలిస్తుంది, వారి ధనం కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు వేసిన ధనం మాత్రం దానికి 10 రెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డైరెక్టర్ మారుతి గురించి మాత్రం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. వారి జాతక బలానికి చాలా చిత్రాలు సింపుల్గానే తీస్తారు, కానీ మాత్రం ఈ సినిమా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ అన్ని రంగాల వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఈ చిత్రంలో మాత్రం అన్ని రకాల స్టోరీ ఉండే అవకాశం ఉంది. కామెడీ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, అలాగే మాత్రం కుటుంబ కథ కూడా ఉంటుంది. అలాగే మరి జ్యోతిష బలం మాత్రం ప్రేమకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి, అలాగే యాక్షన్ కూడా ఉంటుంది వారి జాతక బలంలో. ముఖ్యంగా స్టంట్ అంటే ఫైటింగ్స్ గురించి కూడా ఉంటుంది. అలాగే మాత్రం వారి అభిమానులకు మాత్రం పూర్తిగా నచ్చేటట్టు ఉంటుందండి. చిత్రం మాత్రం చాలా వరకు విజయం సాధించే అవకాశం ఉంది, కానీ నష్టం పొందే అవకాశం అయితే ఏం లేదండి. ఇంకా సంగీత దర్శకుల గురించి, తమన్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. వారు ఏ చిత్రానికి ఏ రకంగా మ్యూజిక్ కొట్టాలో ఆ రకంగా మ్యూజిక్ కొడతారండి. అది మామూలు సినిమా అయినా సరే, లవ్ స్టోరీ సినిమా అయినా సరే, ఫ్యాక్టరీ సినిమా అయినా సరే, లేదా స్టోరీ సినిమాలు అయినా సరే, లేదా మా సగటు ప్రేక్షకులకు ఏ మ్యూజిక్ ఎలా కొడితే ఎలా ఉంటుందో తమన్ గారి సంగీతం మాత్రం హైలైట్ ఉండే అవకాశం ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది, ఆయువు పట్టు అయ్యే అవకాశం ఉంది మ్యూజిక్. ముఖ్యంగా మారుతి గారి దర్శకత్వంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ గారికి ఇంకా మాత్రం పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది, కానీ మాత్రం ప్రేక్షకులకు అలాగే మాత్రం ఇతరులకు ఇబ్బంది పడే అవకాశం అయితే లేదండి. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తారో, ఆయన పెళ్లి గురించి కూడా ఒకటి ఉంటుంది. ఆయన ఇప్పట్లో ఏమైనా పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటారా, అసలు పెళ్లి చేసుకోరంటారా? అంటే ప్రభాస్ గారికి కూడా మాత్రం కళ్యాణ బలం చేసుకోవాలనే ఆలోచన ఉందండి, కానీ మాత్రం వారి జాతక బలం మీద మాత్రం కొన్ని కారణాల వల్ల మాత్రం కళ్యాణ బలం అవ్వట్లేదు. వారి కోసమైనా, లేదా ఫ్యాన్స్ కోసమైనా, కుటుంబ సభ్యుల కోసమైనా, ఇవాళ కాకపోయినా రేపటికి మాత్రం వారు కళ్యాణం చేసుకునే అవకాశం ఉన్నదండి. కళ్యాణం చేసుకోవాలని కాదు, ఖచ్చితంగా కళ్యాణం చేసుకునే అవకాశం ఉంది. కాలసర్ప దోషం ఉంది, అది వారికి తెలుసు. రాజుల వంశానికి సంబంధించిన వారు, అంటే రాజుల వంశానికి సంబంధించిన వారు చాలా నియమాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో మాత్రం ఫలానా వారే చేసుకోవాలి, ఫలానా వారే చేసుకోవద్దని నడుస్తలేదు అనుకోండి. మరి జాతక బలంలో అయితే ముఖ్యంగా మరి కళ్యాణం ఇవాళ కాకపోయినా రేపటికి అవుతుంది, కానీ మాత్రం కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు తొలగిపోయినాక మాత్రం ఖచ్చితంగా వారి కళ్యాణం అవుతుంది. చాలామంది అనుకుంటారు ప్రభాస్ గారికి ఏజ్ ఎక్కువ అవుతుంది, 43 దాటిని 4 దాటిని ఏజ్లో చేసుకోవడం ఏంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి అతన్ని అలా అడుగుతున్నారు, అతని గురించి అడుగుతున్నారు, అభిమానులు కూడా అడుగుతున్నారు, పబ్లిక్ టాక్ కూడా అయిపోయింది.
ఈ మామూలు మానవుల్లో కూడా మాత్రం 35 ఏళ్లకు 45 ఏళ్లకు 55 ఏళ్లకు కూడా చేసుకునే వారు ఉన్నారండి. అయినా కళ్యాణం కూడా అలాగే జరిగే అవకాశం ఉన్నది. ఈ కళ్యాణం లేటుకైనా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేటుకైనా సరే వివాహ బలం అయితే ఉంది వారి పేరు మీద. కొన్ని దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు తొలగిపోయిన తర్వాత చేసుకునే అవకాశం ఉంది. వారు కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అలాగే పెద్దమ్మ కూడా చాలా వరకు ట్రై చేస్తుంది, 100కు 100% ట్రై చేస్తుంది. వారి పెదనాన్నగారు కూడా ట్రై చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారండి వారికి. కుటుంబ సభ్యులు కనీసం 400-500 సభ్యులు ఉన్నారు వారి కుటుంబానికి. వాళ్ళందరికీ నచ్చజెప్పి అందరికీ నచ్చి చేయాలంటే అది కొద్దిగా టైం పడుతుంది. వివాహమయ్యే యోగం అయితే ఉంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.